అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరగనున్న దేశ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటించింది. కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్ పై కొలరాడో రాష్ట్ర న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. స్టన్నింగ్ తీర్పును ఇచ్చిన కొలరాడో సుప్రీంకోర్టు దేశ రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చి 5న జరిగే కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలెట్ పై మాత్రమే కాకుండా నవంబర్ 5న జరిగే సార్వత్రిక ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండనుంది. ఈ తీర్పుతో కొలరాడో రాష్ట్రంలో ట్రంప్ తన రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయడానికి అనర్హుడయ్యాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించిన కారణంగా అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని ప్రకటిస్తూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇలా తీర్పు ఇవ్వడం అమెరికా చరిత్రలోనే మొదటిసారి. కొలరాడో కోర్టు అసాధారణ రీతిలో 4-3 తేడాతో తీర్పును వెలువరించింది. 2021 జనవరి 6వ తేదీన జరిగిన క్యాపిటల్ హిట్ అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే జనవరి 4వ తేదీ వరకు ఆ తీర్పుపై స్టే ఇచ్చారు. ఈ కేసులో అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ట్రంప్ టీం లీగల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.